ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నానిని ఇప్పుడు గన్నవరం పంపించాలనే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మార్పులకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్లో వీరశంకర్ గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్తే అండి వీరశంకర్ గారు. నమస్తే సార్. సార్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మార్పులు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏమనిపిస్తుంది సార్? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చిత్రత అని చెప్పాలి. ఆయన ఒక రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా కాకుండా రాజకీయవేత్తగా ఈ రాజకీయ నాయకుల్ని ఎక్కడ వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి అనే విషయంలో 2019లో ఆయన విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. అదే విషయంలో వీళ్ళని ఎలా అయితే వాడుకున్నాడో ఈ నాయకులందరినీ, గుడివాడ కొడాలి నాని గారు కానీ, కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నాని గారండి, మన వంశీ గారు కానివ్వండి, అట్లాగే ఇంకా పేర్ని నాని గారు, అదే గుడివాడ బందరు పార్లమెంటు స్థానంలో ఉన్న పేర్ని నాని గారిని కానివ్వండి, అట్లాగే ఇంకా గుడివాడ అమర్నాథ్, ఇట్లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ, రోజా గారిని, వీళ్ళందరినీ ఏ మేరకు వాడుకోవాలి, ప్రతిపక్షాల మీద పోరాటానికి ఏ మేరకు వాడుకోవాలనే దాంట్లో గుడివాడ నాని గారిని కొంచెం ఎక్కువగా వాడటం జరిగిందని చెప్పుకోవచ్చు. నాని గారు ఈయన మీద ఉన్న, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఆయనకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇచ్చిన స్థానాన్ని బట్టి కానివ్వండి, అతిగా స్పందించాడని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆ స్పందన యొక్క విలువ, ఆ స్పందన యొక్క తాలూకు పరిణామాలు అనేవి ఇప్పుడు నేడు ఆయనకి కనిపిస్తా ఉన్నాయి. గుడివాడ నానికి, పేరు నానికి, అట్లాగే వంశీకి, వల్లభనేని వంశీకి, వీళ్ళందరికీ కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళెవరిని ప్రజా వ్యతిరేకత మూడగట్టుకున్న వీళ్ళెవ్వరికి స్థానాలు లేకుండా వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఏర్పడింది అంటే ఖచ్చితంగా సార్ రాజకీయవేత్తగా వీళ్ళని ఎంతవరకు వాడుకో సార్, రాజకీయవేత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ జాబితాలో ఇప్పుడు జోగి రమేష్ గాని, లేదంటే పార్థసారథి గాని, వీళ్ళు కూడా ఉన్నట్టేనా ఇలాంటి జాబితాలో? ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, అట్లాగే నాకు తెలిసి మరి రాంబాబు గారు ఒకళ్ళే ఉన్నట్టున్నారు. ఆయన కూడా ఎవరైతే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొచ్చి, నేను అభివృద్ధి చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి, నేను అదే సంక్షేమం పథకాలు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి, నన్ను చూసి ఓట్లు వేయండి అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు డిఫరెంట్ గా జరుగుతాయని చెప్పి మనం అనుకోవచ్చు. రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక రాజకీయవేత్తగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని వాడేశారు అనుకోవాలా, లేదంటే వీళ్ళకై వీళ్ళు యాక్టివ్ అయ్యి ఆయన ప్రసన్నం కోసం ఓవర్ యాక్షన్ చేశారు, ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారని అనుకోవాలా? రెండు జరిగినాయి. రాజకీయవేత్త అంటేనే రాజకీయ నాయకుల్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకోవడం. ఆయన ప్రసన్నం కోసం, మంత్రి పదవుల కోసం అయితే ఆయన ప్రసన్నం కోసం అయితే ఏమైంది, వీళ్ళు కొంచెం అతిగా స్పందించారని చెప్పి అనుకోవచ్చు. ఈ అతిగా స్పందించడం వెనుక పరిణామాలు అప్పటికప్పుడు ఏమంటే తెలియవు కదా. ఈ ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజలు ఓడిస్తే అది మొత్తానికి అందరికీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి, ఈ నాయకులకి ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరికీ వస్తుంది. కానీ ప్రజలు తీసేయకముందే కొంతమందితో సర్వే చేయించి, సర్వేల వాస్తవం ఎంత మటుకు అనేది ఏమీ తెలియదు, కానీ వీళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తుతో ఆడుకున్నారనటంలో మాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎంపిక చేసుకొని జనరల్గా జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తూ ఉంటారంటే, ఆయనకన్నా యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఆయనకి ధీటుగా ఉండేటువంటి వాళ్ళని కానీ టార్గెట్గా చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన గురించి దగ్గరగా చూసినటువంటి వాళ్ళు కొంతమంది చెప్పేటువంటి మాట. ఆ యాంగిల్లో చూస్తే యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు, లేదా భవిష్యత్తులో ధిక్కరించి వెళ్తారనుకునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని టార్గెట్ చేశారు అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి?
అలా చూసుకుంటే ఇంకా యాక్టివ్ గా వీళ్ళకన్నా యాక్టివ్ గా మాట్లాడగలిగిన వాళ్ళు, ఇంకా రాజకీయంలో వీళ్ళకన్నా ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పక్కన పెట్టి మాట్లాడగలిగే దీటైన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా కూడా వీళ్ళు అతిగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఒక రాజకీయవేత్తకు ఉండాల్సిన లక్ష్యం. నేను కడప జిల్లాలో 8 ఏళ్ళు పనిచేశానంటే ఒక వెబ్సైట్ కంపెనీ తరపున. నేను వాళ్ళ పులివెందుల మార్కెట్ లో నాకు 8 మంది డీలర్లు ఉన్నారు. నేను అక్కడ తిరిగేవాడిని. అక్కడ ర- జగన్మోహన్ రెడ్డి గారి చతురత గురించి, అంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి వీళ్ళిద్దరూ కూడా వచ్చిన వాళ్ళని ఆ టయానికి ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళతో ఎలా ఇచ్చేయాలి అనేది అదే స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగించారు. ఖచ్చితంగా ఆ టయానికి వీళ్ళు ఎవరు ఉపయోగపడాలో, ఎట్లా ఉపయోగపడాలో వీళ్ళందరినీ వాడుకున్నారు. వీళ్ళలో వీళ్ళకి ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి తెలుసుకోగానే వీళ్ళ పక్కన పెట్టడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి ఎటువంటి ఆ వీళ్ళ మీద జాలి గాని, దయ గాని, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆడుకున్నాననే ఆ ఒక ఆత్మనిర్భరత భావం కూడా ఆయనకి లేదు. ఆయనకి ఎటువంటి ఇది ఉండదు. ఆయన ఏంటంటే ఒక ఇంకోటి రాజకీయవేత్త, ఇంకోటి శంకర్, నేను గెలవాలి. ఇంకోటి ఏంటంటే యా, ఇప్పుడు సహజంగా ఎవరికైనా ఉండేటువంటి ఆలోచన అది. ఇప్పుడు కొడాలి నాని తీసుకొచ్చి గన్నవరంలో వేస్తే గన్నవరంలో ఆయన గ్రాఫ్ బాగుంటుంది అంటారా? గన్నవరంలో గ్రాఫ్ ఎలా బాగుంటుందో, ఇక్కడ పనికిరాడు, ఇక్కడ గెలవడు కానీ ఇక్కడ ఈయనకి లేని పరిస్థితి ఇంకొక ఊర్లో, ఇంకొక చోట, ఇంకొక నియోజకవర్గంలో గెలవటం అనేది అసంభవం. ఎందుకంటే ఎవరి సొంత నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఎవరి సొంత నియోజకవర్గంలో వాళ్ళకి ఆ స్థాన బలం అనేది ఉంటుంది. బయటికి వెళ్తే వాళ్ళు జీరో. అది ఇప్పుడు ఈయన మార్చే పద్ధతిలో ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎవరిని చూసి ఓట్లు వేయట్లేదు. గుడివాడ నానిని గాని, కొడాల నాని గాని, లేకపోతే వంశీని గాని, ఇంకొకరిని గాని, రాంబాబుని గాని, రోజాని గాని, వీళ్ళని ఎవరిని చూసి ఓట్లేట్లో నన్ను చూసి ఓట్లేస్తున్నారు కాబట్టి నేను చెప్పిన చోటుకి వెళ్ళి పోటీ చేయండి అనే పరిస్థితికి ఆయన వచ్చాడు. మరి అది ఆయన సర్వేల్లో ఎవరన్నా చెప్పారో మరి, లేకపోతే ఆయన ఊహించుకుంటున్నాడో కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే నేనున్నానని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు ఇంతవరకు లేకుండా, ఇట్లాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతిగా ఊహించుకొని నన్ను చూసి ఓట్లేస్తారనే పరిస్థితికి వచ్చేసి వీళ్ళని మార్చడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడి నుంచి స్థానం మార్చిన ప్రతి ఒక్కరూ ఓడిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళనే మార్చారు. అక్కడి నుంచి ఎందుకు సార్, ఒకటి మార్చారు శంకర్ గారు, అంటే ఇప్పుడు వీళ్ళు కొడాలి ఆల్రెడీ నానిని కానీ ప్రభుత్వం లేదా ద్వారా వంశీని కానీ టోటల్ గా వాళ్ళని దెబ్బతీసేటువంటి అవకాశం ఉందా? అంటే వాళ్ళని అసలు రాజకీయ క్షేత్రంలో లేకుండా చేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు మార్పులతోటి పోటీ చేస్తారా? లేదు, మీకు కనిపిస్తానే ఉంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్ అనేది నాశనం అయిపోయింది. వీళ్ళదే కాదు, ఎవరైతే గుడివార అమర్నాథ్ కానివ్వండి, మీరు చెప్పినట్టు ఇంకా ఈయన పేరు నాని గారు కానివ్వండి, కృష్ణా జిల్లాలోనే ఇంకో మంత్రి ఉన్నారు ఆయన, జోగి రమేష్. ఇందాక మీరు చెప్పినట్టున్నారు, జోగి రమేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ పరిస్థితి అదే. వీళ్ళకి పూర్తిగా ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని వాడుకొని వదిలేసాడు. వీళ్ళ భవిష్యత్తు గురించి ఆయన బాధపడటానికి ఆయనకు అవకాశం లేదు. ఆయన అట్లా బాధపడేవాడు కాదు. ఆయన రాజకీయంగా ఈ పరిస్థితిని గట్టెక్కడం ముఖ్యం. వీళ్ళు బయటకు వెళ్తే, వీళ్ళు ఈ ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి ద్వారా, జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చిన దాని ద్వారా సంపాదించుకున్న సొమ్మంతా తన యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఎదురు పార్టీల్లో పోటీ చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళ స్థానాలు మార్చడం జరుగుతుంది. ఆ స్థానాల్లో కూడా గట్టి పోటీ చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే, డబ్బు ఖర్చు పెట్టుకోగలిగి రాజకీయం చేయగలిగే వ్యక్తులు ఉంటే వీళ్ళని అక్కడ కూడా పంపించే పరిస్థితి లేదు నాకు తెలిసి. ఖచ్చితంగా ఆయన తనకు కావాల్సిన తన స్వార్థం తప్ప, తన ముఖ్యమంత్రి పదవి తప్ప ఎవరి గురించి భయపడే పరిస్థితి లేదు. మీరు వాళ్ళ ఫ్యామిలీని చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. తల్లి, చెల్లి వీళ్ళెవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కా పొలిటీషియన్, రాజకీయవేత్త అనడానికి ఇది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు విశ్లేషణ అందించినందుకు. జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఒకటే, తల్లైనా ఒకటే, చెల్లైనా ఒకటే, గ్రాఫ్ బాగలేకపోతే పక్కన పెట్టేస్తారు, లేదా రాజకీయ క్షేత్రంలో లేకుండా చేసేస్తారు వాళ్ళని. ఇప్పుడు మార్పులు కూడా కేవలం తెలుగుదేశం పార్టీకో లేదంటే ఇతర పార్టీలకు వెళ్లకుండా స్థానాలు మారుస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా ఆయన భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉందనేది
ఇప్పుడు విశ్లేషణ అందిస్తున్నారు శంకర్ గారు. సో ఇప్పుడు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వాళ్ళిద్దరు రాజకీయం టోటల్గా క్లోజ్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో అయిపోతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో